ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 1, 2వ తేదీలో తులారాశి వారికి ఒక బంధం అనేది ముడిపడబోతుంది. అలాగే ప్రేమ బంధంతో వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి రాబోతుంది. ముఖ్యంగా వీరు ప్రేమలో ఉన్నవారైతే వారి పార్ట్నర్ వల్ల ఒక అవకాశం అనేది వస్తుంది. లేదా వివాహం అయిన వారైతే తమ భార్య భాగస్వామి వల్ల మీకు ధనయోగం కలుగుతుంది. అది ఏ విధంగా ఎలాంటి రూపంలో వస్తుంది, అలాగే మీకు ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు చూశారు, కానీ ఇప్పుడు సమయం అనేది మారబోతుంది. కాబట్టి వీరికి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్త మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రుప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ స్పెషలిస్ట్ 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీకు పరిష్కారం ఏమిటో తెలుసుకోండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి జాతకులారా, ఇంతకాలంగా మీరు పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు స్వస్తి అనేది పలికే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఇప్పుడు మే 1 సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం అనేది చూపబడుతుంది. కాబట్టి ఆ అవకాశం మీరు అస్సలు వృధా చేసుకోకండి. మీరు ఎదురు చూస్తున్న అమృత గడియ రానే వచ్చింది. కాబట్టి తులారాశి వ్యక్తులు మే 1వ తేదీ నుండి చాలా అదృష్టవంతులుగా మారే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ఇప్పటి వరకు మీరు కష్టాలు పడ్డ ఒక ఎత్తు, దానికి పరిష్కార మార్గం చూపలేక మరో ఎత్తు అయింది. కానీ ఇప్పుడు కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆదాయ మార్గం అనేది మరింత పెరుగుతుంది. ఆ మార్గాల వల్ల మీరు ఆదాయం మరింత పెంచుకోవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి వల్ల ఇప్పుడు మీకు అదృష్టం రానే వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా ఉంటారు, ఏ రూపంలో ఉంటారు, వారు స్త్రీయా లేదా పురుష అనేది తెలుసుకుందాం. కేవలం 2-3 రోజుల్లో మీరు సామాన్యంగా గడుపుతున్న జీవితం ఇప్పుడు అదృష్టంగా మారే సమయం వచ్చింది. మళ్ళీ కోటీశ్వరుడిగా మార్చే అవకాశాలు వస్తున్నాయి. అలాగే మీ వ్యక్తిత్వం ఇతరులకు చాలా నచ్చుతుంది. మిమ్మల్ని చూడగానే ఆకర్షితులు అవుతారు. మిమ్మల్ని ఎంతమంది చూసినా, ఎక్కడ ఉన్నా కూడా మీ చుట్టూ ఆకర్షణగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు. కొంతమంది ప్రేమిస్తారు, కానీ మీకు బయటకి చెప్పలేకపోతారు. ఎందుకంటే మీరు ఏదైనా ముక్కుసూటిగా వెళ్తారు. కాబట్టి వారి మనసులో ఉన్న మాట చెప్పినట్లయితే మీరు ఏమంటారో అని చాలా భయపడుతున్నారు. కానీ ఒక వ్యక్తి వల్ల మీకు అదృష్టం చాలా అదృష్టంగా మారబోతుంది. అలాగే ఆ వ్యక్తి మీకు సహాయం చేయబోతున్నారు. ఆర్థికంగా నేరుగా చేయకపోయినా మీకు కష్టానికి ఫలితం రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇంతకాలంగా మీరు ఆర్థికంగా ఎవరి దగ్గర చేయి చాపకున్నా ఇప్పుడు వారే మీ దగ్గరికి వచ్చి ఆర్థికంగా లాభాలు పొందడానికి ఒక మార్గం అనేది చూపిస్తారు. ఇంతకాలంగా ఊహించని అదృష్టం ఇప్పుడు రాబోతుంది. వీడియోలో మేము చెప్పబోయేది ఏమిటంటే ఆ అదృష్ట వ్యక్తి ఎవరు, ఏ రూపంలో వస్తున్నారు, వారి లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. కొంతకాలంగా మీ చుట్టూ తిరుగుతూ మీకు ఒక ఫోన్ కాల్ చేస్తూ లేదా మెసేజ్ చేస్తూ ఉంటున్నారు. కానీ మీరు అంటే తులారాశి వ్యక్తులు అస్సలు పట్టించుకోకుండా ఉంటున్నారు. కానీ ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం ఈ రూపంలో వస్తుంది. అలాగే వారి వ్యక్తిత్వం ఏమిటంటే, వ్యక్తి ఎవరంటే మీ చుట్టూ ఉంటూనే మీతో ప్రేమగా మాట్లాడుతున్నారు. కానీ
కానీ మీతో కాస్త చాలా తక్కువగా మాట్లాడతారు. మీపై ప్రేమ మరింత పెంచుకుంటున్నారు. మీరు ఎదగడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో దానికి సహాయం చేయడానికి కూడా వీరు ముందుకు వెనుకడుగు వేయకుండా ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఇంతకాలంగా ఆ వ్యక్తిని అస్సలు పట్టించుకోలేరు. వీటి వల్ల కొన్ని రోజుల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనేది తెలుసుకుందాం. వారు ఎవరో కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం చాలా కలిసి వస్తుంది. ఎన్ మరియు ఎం అక్షరంతో మొదలైన వ్యక్తులతో మీకు అదృష్టం చాలా వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి వారు సహాయపడతారు. ఆమె పేరు ఎన్తో మొదలవుతుంది మరియు ఎంతో మొదలవుతుంది. జాతకం సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలుగు వస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం ఇప్పుడు ఆమె రూపంలో వస్తుంది. ఆమె ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా సహాయం చేయకపోయినా ఇండైరెక్ట్గా ఖచ్చితంగా చేస్తారు. ఎవరితోనైనా మీకు సహాయం ఆర్థికంగా పొందుతారు. అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం చాలా రావడంతో వారి కోసం మీరు ఎవరు అని చాలా ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ 2 అక్షరాలతో మొదలవుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం చాలా వస్తుంది. అలాగే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. వివాహితులు అయినట్లయితే వారితో స్నేహం కలుపుకోండి. మీకు భవిష్యత్తులో చాలా జీవితమే మారుతుంది. అలాగే మీకు చాలా తోడుగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు అయితే మిమ్మల్ని ఎంతో గాఢంగా ఇష్టపడుతున్నారు. వివాహం అయిన వారిని కూడా ఇష్టపడుతున్నారు. కానీ వివాహం కాని వారైతే మరెవ్వరిని వివాహం చేసుకోకుండా ఈ స్త్రీని మాత్రమే వివాహం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా దానికి పరిష్కారం వెంటనే చూపిస్తుంది. అలాగే ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడుతుంది. మీపై ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. వారి వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం, విజయం అన్ని విధాలుగా సాధిస్తారు. కాబట్టి ఆ స్త్రీని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రోజున ముఖ్యంగా మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఆ స్త్రీ గురించి ఆలోచన విధానం చేస్తారు. వారు ఎవరో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా కొన్ని రోజులలో వారెవరో అనేది తెలుస్తుంది. అలాగే ఇంతకాలంగా మిమ్మల్ని ఇంతవరకు మిస్ అయ్యానా అని చాలా ఫీల్ అవుతారు. కానీ ఇకనైనా మీకు అదృష్టం ఆ స్త్రీ వల్ల వస్తుంది. కాబట్టి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, విజయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ప్రయత్నమైనా సక్సెస్ కనిపిస్తుంది. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమించుకున్న వారు ఈ రోజున ఏదైనా ఒక విహారయాత్ర చేయాలని ఆలోచన విధానం చేస్తారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తులారాశి వ్యక్తులకు ఈరోజు సహనంతో ఉంటారు కాబట్టి ఏది చెప్పినా వింటారు.